ఈరోజు పాలమూరు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక జాతీయ సదస్సు ఈ యూనివర్సిటీలో నిర్వహించాల్సినటువంటి వీసీ గారు రిజిస్టర్ గారు ఆధ్వర్యంలో నడవాల్సినటువంటి ఒక సదస్సును ఈరోజు వేరే ప్రాంతానికి తరలించి ఈ యూనివర్సిటీ యొక్క ఇమేజ్ని తగ్గిస్తున్నారు. దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి పిఎం రూషా పండుగలో మరి అవకాశం వచ్చింది, పాలమూరు యూనివర్సిటీకి అవకాశం వచ్చినటువంటి ఈ యొక్క జాతీయ సదస్సును ఇక్కడ నిర్వహించకుండా ఎక్కడనో ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కనహ శాంతివనంలో నిర్వహించడం అంటే ఈ యొక్క యూనివర్సిటీకి రావాల్సినటువంటి పేరు కానీ ప్రఖ్యాతలు కానీ ఇక్కడ డెవలప్మెంట్ కావాల్సినటువంటి రీసెర్చ్ ఫీల్డ్కి సంబంధించినటువంటి విషయాలు కానీ సాంకేతిక విజ్ఞానం కానీ ఇవాళ ఇన్ని వ్యవస్థలో పాలమూరు అంటేనే ఒకప్పుడు వెనుకబడినటువంటి ప్రాంతము. అందులో ఇటువంటి అవకాశాలు రేరుగా వస్తుంటాయి ఈ జిల్లాకు. మరి ఇప్పుడు కూడా ఈ జిల్లాకు వచ్చినటువంటి అవకాశాలను కూడా దూరం చేస్తే ఇంకెప్పుడు పాలమూరుకి సంబంధించినటువంటి యూనివర్సిటీ డెవలప్మెంట్ కానీ పాలమూరు బిడ్డలు కానీ బాగుపడతారని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పదే నేను నల్లమల్ల బిడ్డను, నేను పాలమూరు బిడ్డనని పదే చెప్పుకుంటున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి మరి పాలమూరు యూనివర్సిటీ మీద ఎందుకు చిత్తశుద్ధి లేదు, ఎందుకు సోయి లేదు? నువ్వు ఈ ప్రాంతం వాడా కాదా? పాలమూరు అంటే ఏండ్లకెళ్ళి నుంచి వలసపోయిన బొంబాయి బొగ్గుబాయిలకు వలసపోయినటువంటి బిడ్డలు ఇక్కడ ఉన్నారు, చదువుకుంటున్నారు. అవకాశం వచ్చింది, డెవలప్ చేయాలి కదా యూనివర్సిటీని. ఏమైంది యూనివర్సిటీలో? 1000 మందికి అకామిడేషన్ ఉంది, ఇక్కడ 171 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ నువ్వు చేస్తలేవా? లక్షల మంది పెట్టి సభలు చేస్తలేవు బయట. ఇక్కడ కూడా ఎంత చేస్తావు? కోట్లు పెట్టి ఖర్చు పెట్టి వచ్చే ఇవాళ దేశమంతా సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్లు, రిజిస్టర్లు, ప్రొఫెసర్లు, మేధావులు వస్తారు. మన ప్రాంతం ఉనికిని కూడా బయటకు సాటే అవకాశం ఒకసారి వచ్చింది. దక్షిణ భారతదేశంలోనే ఫస్ట్ టైం ఈ జాతీయ సదస్సు వచ్చింది. దాదాపు 200 మంది వీసీలు, 200 మంది రిజిస్టర్లు, డెలిగేట్స్, పెద్ద మేధావులు, ఇంటలెక్చువల్స్ వీళ్ళంతా వస్తారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం డెవలప్మెంట్ చేయాలి, మన యూనివర్సిటీ నుంచే పునాది పడాలని మేమంతా ఇవాళ పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు కానీ పాలమూరు యూనివర్సిటీ బిడ్డలు కానీ అందరూ మొర్రోను మెతుకుంటుంటే ఇవాళ ఇక్కడ నిర్వహించాం. సదుపాయాలు అంటే ఎన్ని రోజులు చెప్తారు మౌలిక సదుపాయాలు లేవని? ఇంకా ఎప్పుడు సదుపాయాలు లేకుండా పోతే మనం ఎందుకు ఇక్కడ సంకనాకనికుండా ఉండాలా? ఇక్కడ పరిస్థితిలో మరి ఇంకెప్పుడు డెవలప్ కావాలా? పాలమూరు యూనివర్సిటీ కానీ పాలమూరు జిల్లా కానీ ఇంకా కూడా సోయి లేకుండా ఎట్లా? ఒక అవకాశం వచ్చింది, ముఖ్యమంత్రి గారు నువ్వు ఉన్నావు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పాలమూరు బిడ్డగా. ఇప్పుడు కూడా యూనివర్సిటీని డెవలప్ చేయకపోతే మరి ఎట్లా? సొంత గడను కూడా డెవలప్ చేయలేనటువంటి చాదగాని ముఖ్యమంత్రి ఉండడం మన దురదృష్టకరం పాలమూరుకి. అందుకోసమనే తక్షణమే ఈ జాతీయ సదస్సును ఖచ్చితంగా పాలమూరు యూనివర్సిటీలో పెట్టాల్సిందే, రీసెర్చ్కి ఉపయోగపడాల్సిందే. దీని నుంచి ముందడుగు పడాలా. ఈ యొక్క జాతీయ సదస్సు అయితే యూనివర్సిటీ ముందడుగు వస్తుంది, ముందడుగు పడుతుంది, డెవలప్మెంట్లో ముందుకు పోతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ ఒకవేళ నిర్వహించని పక్షంలో అన్ని ఐక్య విద్యార్థుల సమక్షంలో అవసరమైతే ఉమ్మడి జిల్లా వైపుగా మొత్తం విద్యార్థి లోకానికి పిలుపునిచ్చి యూనివర్సిటీ గేటు ముందర వచ్చి నిరాహార దీక్షలు చేస్తాం. ఖచ్చితంగా మిమ్మల్ని బయటికి వెళ్ళని బీసీ రిజిస్టర్ల గారిని మీరు ఈ కుట్రలన్నీ బంద్ చేసి ఈ వచ్చిన అవకాశాన్ని ఈ దక్షిణ భారతదేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం పాలమూరు జిల్లా, వలసల జిల్లా, ఈ జిల్లాలోనే ఖచ్చితంగా మరి జాతీయ సదస్సును నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం.